విజన్ అమరావతి న్యూస్. నంద్యాల జిల్లా బనగానపల్లి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 5వ తేదీన చలో పోతిరెడ్డిపాడు కార్యక్రమం బనగానపల్లె పట్టణ వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం నందు చలో పోతిరెడ్డిపాడు పోస్టర్ను విడుదల చేసిన బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిద్ధంరెడ్డి రామ్మోహన్ రెడ్డి, బివి నాగార్జున రెడ్డి, డి చిన్నబాబు, చిక్కేపల్లి ప్రసాద్ రెడ్డి, శ్రీనివాస్ నాయక్, కోటపాడు ఈశ్వర్ రెడ్డి, గులాన్నవిపేటి రఘునాథ్ రెడ్డి, గుంజలపాడు సేనారెడ్డి, రామసుబ్బారెడ్డి, పలుకూరు జజన్న తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు రాయలసీమలో ఉండే అన్ని నియోజకవర్గాల నుంచి కూడా చలో పోతిరెడ్డిపాడు వెళ్ళాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయం మేరకు ఈ పోతిరెడ్డిపాడులు దగ్గర మన ప్రియతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 800 అడుగులకు ఆ యొక్క బ్యాక్ వాటర్ ఏదైతే ఉందో 800 అడుగులు ఉన్నప్పటికీ కూడా ప్రతిరోజు 3 టీఎంసీ వాటర్ లిఫ్ట్ చేసుకునేదానికి దాదాపు 3,000 కోట్ల రూపాయలతో ఒక రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కూడా శాంక్షన్ చేసి పనులు మొదలు పెట్టడం జరిగింది. దాదాపు ఆ యొక్క పనులు కూడా దాదాపు 80% పూర్తి కూడా కావడం జరిగింది. ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ యొక్క పనులను కూడా నిలిపివేయడం జరిగింది. మరి ఎందుకు ఈ పనులు నిలిపివేశారని చెప్పి ఈ మధ్య తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఆయన క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో నేను మాట్లాడి ఒక వార్ రూమ్లో సపరేట్గా ఆయనతో మాట్లాడి తెలంగాణకు ఏదైతే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు అక్కడ పెట్టుకున్నారో విద్యుత్ ఉత్పత్తి పేరుతో రోజు వాటర్ తీసుకుపోతూ ఉన్నారో వాటికి ఎలాంటి ఇబ్బంది జరగకుండా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము నేను బంద్ చేయించడం జరిగింది, ఆపించడం జరిగిందని చెప్పి దానికి చంద్రబాబు నాయుడు గారు కూడా ఓకే చెప్పారని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరి ఈరోజు మన యొక్క రాయలసీమకు సంబంధించి, ఎందుకంటే మొదటి నుంచి కూడా ఒక రాయలసీమ అంటే ఎడారి అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఆనాడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి సంబంధించి ఎస్ఆర్బీసీ రావడం జరిగింది. లేకుంటే ఇక్కడ కేవలం కనీసం ఎకరా 5,000, 10,000 రూపాయలు కూడా విలువ చేసే భూములు ఉన్నాయి. చాలామంది ఆ భూములను కూడా, ఎందుకంటే వర్షాలు తక్కువ మరి కాబట్టి దీన్ని అమ్ముకునే కార్యక్రమం చాలామంది అప్పటికే అమ్ముకోవడం కూడా జరిగింది. మరి అటువంటి పరిస్థితుల్లో ఆనాటి కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనకు యొక్క ఎస్ఆర్బీసీ రావడం జరిగింది. అదేవిధంగా ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు ఇక్కడ గోరుకల్ రిజర్వాయర్ కూడా ఆ తర్వాత ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇవన్నీ పూర్తయిన తర్వాత ఔకు రిజర్వాయర్ కూడా మరి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఏది ఏమైనప్పటికీ కూడా ఈ కాలువలు కానీ ఇవన్నీ కూడా మనకు ఎస్ఆర్బీసీ ద్వారానే శ్రీశైలం
బ్యాక్ వాటర్ నుంచే మనకు రావడం జరుగుతూ ఉంది. గతంలో విజయభాస్కర్ రెడ్డి గారు కాలువలు తవ్వినప్పటికీ మనకు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాతనే మన యొక్క పంట కాలువలకు, మన ఎస్ఆర్బీసీ కాలువలకు కానీ పంట కాలువలకు కానీ నీరు వచ్చే విషయం జరిగింది. దాదాపు 92లో కాలువలు మొదలు పెడితే కాలువలు పూర్తి అయినప్పటికీ కూడా, పంట కాలువలు పూర్తి అయినప్పటికీ కూడా నీళ్లు రాని పరిస్థితి. చాలామంది అప్పుడు అనుకునే వాళ్ళం, మనం ఎప్పుడు కూడా ఈ యొక్క శ్రీశైలం వాటర్ మనకు వస్తుందో పోతుందో రాదు తెలియదు, మన పిల్లలు కానీ మన మనవాళ్ళు కూడా చూస్తామో లేదో అనుకునే పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ యొక్క పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దగ్గర మరి లిఫ్ట్ ఏర్పాటు చేసి 854 లెవెల్ ఉన్నప్పటికీ కూడా మనకు వాటర్ వచ్చేదానికి ఆయన ఆనాడు కృషి చేసి, ఎవరు అవునన్నా కాదన్నా కూడా ఆనాడు తెలుగుదేశం పార్టీ నాయకులు అడ్డుకున్నా కూడా వినకుండా మరి ఖచ్చితంగా రాయలసీమ ప్రాంతానికి న్యాయం చేయాలని చెప్పి 854 లెవెల్ మెయింటైన్ చేసి మనకు దాదాపు ఒక 101 టీఎంసీ వాటర్ వచ్చే విధంగా కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కృషి చేసినారు. ఆ విషయం మనకందరికీ కూడా తెలుసు. మరి ఇప్పుడైతే ఈరోజు విద్యుత్ ఉత్పత్తి పేరుతో 798 అడుగులు ఉన్నప్పటికీ కూడా పక్కనున్న తెలంగాణ రాష్ట్రం అక్కడ విద్యుత్ ఉత్పత్తి పేరుతో మరి మన యొక్క వాటర్ అంతా కూడా డ్రా చేయడం జరుగుతూ ఉంది. వాస్తవానికి 100% మన ఆంధ్ర ప్రాంతంలో మరి ఆంధ్రాకు సంబంధించి మన వాటా 100% ఉంది ఆ శ్రీశైలం డ్యాంలో. 30% మాత్రమే తెలంగాణ రాష్ట్రానికి ఉంది. మరి ఈ 70% ఉన్న మనకంటే కూడా 30% ఉన్న తెలంగాణ రాష్ట్రం వాళ్ళు దౌర్జన్యంగా, అక్రమంగా ఈరోజు ఈ యొక్క విద్యుత్ ఉత్పత్తి పేరుతో నీటిని తీసుకుపోవడం జరుగుతూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఉన్న వాటర్నంతా కూడా వాళ్ళు తోడేస్తే మన రాయలసీమ వాసిగా ఉండి రాయలసీమ యొక్క ప్రయోజనాలను కాపాడవలసిన ఒక బాధ్యత ఉన్న వ్యక్తిగా మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి 3,000 కోట్ల పైగా శాంక్షన్ చేసి 800 అడుగులకే 800 అడుగులు మరి వాటర్ ఉన్నప్పటికీ మరి ఆ వాటర్ ఉంటే ఖచ్చితంగా మరి ఆ యొక్క డ్యామ్ నుంచి, ఆ యొక్క రిజర్వాయర్ నుంచి ఆ బ్యాక్ వాటర్ ఏదైతే ఉందో దాన్ని సమాంతరంగా కాలువ చేసి కిందికి కాలువ చేసి ఆ కాలువ నుంచి లిఫ్ట్ ద్వారా ప్రతిరోజు 3 టీఎంసీ వాటర్ వచ్చే విధంగా డిజైన్ చేసి పన్నులు కూడా మొదలుపెట్టి 180% పన్నులు కూడా పూర్తి చేయడం జరిగింది. మరి ఈరోజు తెలుగుదేశం నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఒక దిక్కు రాయలసీమ ప్రయోజనాలను తాకట్టు పెట్టినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు ఇక్కడ ఉండే మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వెనుకేసుకు వస్తూ ఉన్నారు. ఈరోజు ఇక్కడి రాయలసీమ ప్రజలు ఏమనుకుంటారు, మరి రాయలసీమకు సంబంధించిన ఈ యొక్క లిఫ్ట్ ఇరిగేషన్ కూడా మనం ఆపిస్తే ఏ విధంగా ప్రజలు ఆలోచన చేస్తారనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఈరోజు తెలుగుదేశం పార్టీ మరి ఆనాడు ఓటుకు నోటు కేసులో తెలంగాణ ప్రభుత్వానికి భయపడి మూటే ముళ్ళ అంతా కూడా సర్దుకొని వచ్చి ఈరోజు చివరకు ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా దాసోహం చేసే కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. మరి దీనికోసం అని చెప్పి మనం ఎటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మనం పూర్తి చేస్తేనే రాయలసీమ వాసులకు అందరికీ కూడా పూర్తి స్థాయిలో మనం నీటిని ఇవ్వగలుగుతాం. మరి అదేవిధంగా ప్రతిరోజు 3 టీఎంసీ వాటర్ వస్తే మనకే కాదు, ఇప్పుడు మన ఈ యొక్క గోరకల్ రిజర్వాయర్ కానీ, అవుకు రిజర్వాయర్ కానీ, గండికోట రిజర్వాయర్ కానీ,
మరి అక్కడ నుంచి మరి అందరి ఇక్కడ ఈ సోమశీలకు కానీ ఇవన్నీ కూడా మనం వాటర్ ఇచ్చేదానికి అవకాశం ఉంది. ఈరోజు ఇప్పుడు చూసాం, ఇప్పుడు వాటర్ పూర్తిగా శ్రీశైలం డ్యామ్ నిండా వాటర్ ఉంది. మరి వాటర్ ఉన్నప్పటికీ కూడా ఈరోజు కేసీ కెనాల్కు వాటర్ ఇవ్వలేమని చెప్పి పేపర్లో చూస్తూ ఉన్నాం. అంటే ఈరోజు ఎవరు కూడా మాట్లాడే పరిస్థితులు లేరు. అందుకోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఉద్యమం రూపకంగా ఖచ్చితంగా దీన్ని ప్రజల్లోకి తీసుకొని పోవాలి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఏర్పాటు చేసినారో దాన్ని ఖచ్చితంగా ఇప్పటికే 80% పూర్తయింది కాబట్టి మిగతా 20% కూడా ఖచ్చితంగా పూర్తి చేయాలని చెప్పి మేము ప్రజల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలదీస్తూ ఉంది, పోరాడుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పటికే మరి పోలీసులు అక్కడ కొన్ని ఆంక్షలు కూడా విధించడం జరిగింది. మీరు ఎటువంటి పరిస్థితుల్లో మీటింగ్ పెట్టేదానికి ఏర్పాటు చేసేదానికి వీలు లేదు, మీరు పోతిరెడ్డిపాడు వెళ్ళేదానికి వీలు లేదని చెప్పి చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఖచ్చితంగా మేమంతా కూడా పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా పోతిరెడ్డిపాడు ఖచ్చితంగా వెళ్ళి తీరుతాం. అందుకోసమే ఈరోజు చలో పోతిరెడ్డిపాడు అని చెప్పి మేము పిలిపించి 5వ తేదీన 10 గంటలకు అక్కడ ఒక పెద్ద బహిరంగ సభ కూడా ఏర్పాటు చేసి మరి ఈ రాయలసీమ ఏ విధంగా అన్యాయం జరిగింది, రాయలసీమకు మరి తెలుగుదేశం పార్టీ ఏ విధంగా అన్యాయం చేసింది, చంద్రబాబు నాయుడు ఏ విధంగా కుమ్మక్కైనారు, తెలంగాణ ప్రభుత్వంతో ఏ విధంగా కుమ్మక్కైపోయి ఈరోజు రాయలసీమ ప్రయోజనాలు తాకట్టు పెడతా ఉన్నారనే విషయాలను ప్రజలకు వివరింపజేసి ఖచ్చితంగా ఇది ఉద్యమ రూపకంగా మార్చి ఖచ్చితంగా ఈ యొక్క రాయలసీమ ఎత్తిపోతల పథకం అనేది ఖచ్చితంగా పూర్తి అయ్యే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని చెప్పి తెలియజేస్తాము.